స్వాములు శబరిమలలో నరకం చూస్తున్నారు. నెత్తిన ఇరుముడు పెట్టుకుని 20 అడుగులు వేయడానికి గంట పడుతుంది. నిజం చెప్పాలంటే మాలేసుకున్నందుకు సచ్చినట్టు దర్శనం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. 40 రోజుల్లో 400 కోట్లకు పైగా ఆదాయం తెచ్చిన స్వాములపై అతి దారుణంగా రుబాబు చేస్తున్నారు. ఇంత వరస్ట్ మేనేజ్మెంట్ మా జీవితంలో చూడదని గురుస్వాములే చెప్తున్నారు. స్వాముల నుంచి వచ్చే కోట్లాది కోట్లు ఆదాయం కావాలి గాని వాళ్ళకి కావాల్సిన కనీస సదుపాయాలు అందించాలనే ఇంకిత జ్ఞానం లేదా? ఇదంతా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కావాలని చేస్తుందని 7th క్లాస్ పాస్ అయిన ఏ కన్యస్వామిని అడిగినా చెప్తాడు. పిల్లల నుంచి పెద్దల వరకు నెత్తి మీద ఇరుముడు పెట్టుకుని 5 కిలోమీటర్లు నడవక ముందే లైన్ లో గంటలు నించోల్సి వస్తుంది. ఇంకా దర్శనం అయ్యి ఇరుముడు దించేసరికి నెత్తి వాచిపోతుంది. 40 రోజులు నిష్ఠగా ఒక దేవుణ్ణి నమ్ముకొని దీక్షలు చేసి పూజలు చేసి ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తే అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్యామ్ వైరస్ అనేది క్రియేట్ చేశారు. అదేం లేదు, మీరు జాగ్రత్తగా వెళ్ళి స్నానాలు చేయండి. వావర్ స్వామి అనేది ఒక కల్పిత పాత్ర. మనం అక్కడికి వెళ్ళే పనే లేదు. హిందువుల ఆచారాలని పద్ధతుల్ని అడ్డుకోవడానికి తప్పుదారి పట్టించడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే వారు వన్ సైడ్ అయిపోద్ది, అందులో డౌటే లేదు.